నిజమే, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన నిరీక్షణ ఇదే. ఈ దేహములో నివసించినంత వరకు దేవునికి దూరమై ఉన్నాము. నా ప్రాణ ప్రియుడిని చూడాలన్న ఆశ. ఈ దేహమును విడిచిన రోజు నా ప్రభు పాదాల దగ్గర నేను ఉంటాను అని పౌలు గారు ఎంత నిరీక్షణ. ఈరోజు ఆశీర్వాదాల కొరకు కాదు, దీవెనల కొరకు కాదు, ఏదో స్వస్థతలు మేలుల కొరకు కాదు క్రైస్తవుడు బ్రతుకుచున్నది. ఈ కనులతో ప్రభుని కనులారా చూచుటకు, ఆయన సింహాసనాన్ని చూచుటకు, ఆయన మహిమను చూచుటకు, ఆయన ఉన్నతమైన రాజ్యాన్ని చూచుటకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇది ఎవరికి లేని భాగ్యమో. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షణ పొందిన నిన్ను పోలిన వాడెవరో. ఈ లోకంలో నువ్వు అడిగితే సృష్టి లోబడుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే సృష్టి ఆగిపోతుంది, నువ్వు అడిగితే నీకు ఏదైనా దేవుడు అనుగ్రహించగలుగుతాడు. నిన్ను పోలిన వాడెవరో. ఎంత మంచి దేవుడు తండ్రిగా నీకున్నాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నువ్వెంత ధన్యుడువో, నువ్వెంత ధన్యుడువో, నువ్వెంత ధన్యురాలువో. లోకములో ఎందరో జ్ఞానులు ఉన్నారంట, ధనవంతులు ఉన్నారంట, బలవంతులు ఉన్నారంట, ఐశ్వర్యవంతులు ఉన్నారంట, పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వారు ఉన్నారంట. అయినను వారికి లేని విలువైనటువంటి గొప్ప రక్షణ దేవుడు జగతి పునాది వేయబడక ముందే నీ కుటుంబం మీద కలిగి ఉన్నాడు. ఇంకేం కావాలి ఇక మనకి? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు నీవు. ఈ లోకంలో ఏ సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా దేవుని జీవ గ్రంథంలో నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు రాయబడి ఉన్నది. దీనికోసం ఆనందించు, దీనికోసం సంతోషించు. పేరులు మరుగైపోతాయి, పేరు ప్రఖ్యాతులు కరువైపోతాయి, ఆస్తి ఐశ్వర్యం రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. కానీ జీవగంధంలో నీ పేర్లు మాత్రం ఎన్నటెన్నటికి తుడిచివేయబడవు. దేవుని సముఖమందు నీ పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఎదురు చూడాలి ప్రభు కొరకు. నీ భాగ్యము చాలా విలువైనది. ఈ లోకములో ఎవరికి లేని భాగ్యం దేవుడిచ్చాడు.